అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోరంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టేదానికోసము భయాందోళన సృష్టించి పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసే విధంగా జరుగుతుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎవరి మీద పెట్టినా కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త కానీ, ఏ నాయకుడు కానీ భయపడే ప్రసక్తే లేదు. అందులో రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దృఢంగా ఉంటారు. పార్టీ మీద నమ్మకంతోనే ఇలాంటి పార్టీ 9 నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా కేవలం అరెస్టుల పర్వం మీదనే తెలుగుదేశం గవర్నమెంట్ ఆధారపడి పార్టీ నడుపుతారు. ఇవి ఎన్ని రోజులు చాలు. ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ నాయకులను భయపెట్టే దానికోసమే చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో మేము అయితే మటుకు పార్టీ ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా మేము పార్టీలో ఉంటాం. మాధవ్ అరెస్టు కూడా చాలా ఎప్పుడో 3 ఏళ్ళది 4 సంవత్సరాలతో ఈ కేసు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు కూడా ఈరోజు ఆయన పోయి సంజాయిషి చేయడం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి తప్ప ఇట్లా అరెస్టులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. రేపు కూడా అదే తెలుస్తుంది కదా, చట్టమే చేసేది. మేమేం చేయము. అవి మేము చెప్తే చట్టం అవలంబించుతుంది అంతే. అది ఈరోజు రేపు మళ్ళా నైట్ వస్తుంది, తెల్లాడుతుంది. రేపు కూడా అదే విధంగానే ఉంటుంది. ఈరోజు మేము బాధపడుతున్నామనో, లేకపోతే మేము భయపడించుకుంటే ఇంకా మళ్ళాసారి కంటెస్ట్ చేయరనో, లేకపోతే ప్రజలు ఓటేసేకి రారు అనుకోవడం చాలా తప్పు. రేపు అనేది ఒక రోజు ఉంటుంది. ఆ రోజును ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఇబ్బంది పడిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆలోచనతోనే ఉంటాడు. ఏంటికి ఆలోచనలో ఉంటాడంటే, ఈరోజు ఇబ్బంది పడినాడు కాబట్టి వాళ్ళే చెప్తారు మీ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇబ్బంది పెట్టినారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలే. అలాంటి ఆలోచన ఆయనకు లేదు, చేయలేదు కూడా. చేసింటే అది కూడా ఒక విధంగా ఉంది. ఈరోజు వీళ్ళు చేస్తారు కాబట్టి చెప్తాను. అది భవిష్యత్తు అనేది ఒకటి ఉంది, రేపు అనేది ఒక రోజు అనేది ఉంది. అది ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుంటానే పోతుంటుంది. ఇప్పుడే కాదు చట్టం తన పని చేసేది, భవిష్యత్తులో కూడా చట్టం అనేది, ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఎప్పటికీ వాళ్ళు ఉంటానే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కూడా రిటైర్డ్ అయ్యేంత వరకు ఉంటారు. ఆ రోజే భయపడతారు. ఇంకా భయపెట్టడం అంటే అదే. నేనైతే ఎవరికి భయపడను. అధికారులు భయపడేంత స్తోమత మాకైతే లేదు. కానీ మళ్ళా రేపు ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా ఉద్యోగం చేశారు. మేము ఉంటాం, పోతుంటాం, దాని గురించే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళని భయపడేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఇదే అధికారులే రేపు కూడా పని చేయాల్సిన పరిస్థితి అదే కదా ఉండేది. తినేది వేరే విధంగా ఏం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ వ్యతిరేకత ఏం లేదు. అది ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వానికి. అది మేము చేయాల్సిన అవసరం కాదు, వాళ్ళే చేస్తాం. రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా
ఇదొక ఎవాల్యుయేషన్, అంటే పరిణామక్రమం. ఈ చట్టాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మారుతూ వచ్చాయి. వీటిల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమన్వయం, రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అనేది ముఖ్యమైనది. అంటే రూల్ ఆఫ్ లా ఎలా అంటే ఏదైతే ఒక తప్పు ఉంటుందో అది అందరినీ సమానంగా చూడాలి, సమానంగా శిక్షించాలి. ఒకవేళ మా నాయకుడు మాధవ్ ఇదే పొరపాటు తప్పు చేసి ఉంటే ఈ చేసిన దాని మీద అవతల పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరు చేసి ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఇదే పని చేయాలి. ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు వీటినన్నింటినీ మార్చుకొని చట్టాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం అనేది ఇందాక అన్న కూడా చెప్పినాడు, అది నిరంతరం ఉంటుంది. పార్టీ మారితే ప్రభుత్వం మారదు. అది ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఒప్పుకోదు కూడా, పార్టీ మారినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఒప్పుకోవడానికి. అంతేకాకుండా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ. ఈ కోర్టుల మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. రూల్ ఆఫ్ లాని పాటిస్తారని నేను భావిస్తున్నాను. ఏదైతే ఈ తప్పులైతే ఏవైతే జరుగుతున్నాయో అటువైపు నుంచి మీ వైపు నుంచి కూడా తప్పులు జరగకుండా చూసుకోవాలా. ఒకవేళ అలాంటి తప్పులు జరిగి ఉంటే సమంగా శిక్షించాలా. అది నేను గట్టిగా కోరేది. రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మీరు చేశారు కదా అంటే ఒకవేళ నిజమే, ఒకవేళ మేము చేసినాం కాబట్టి మమ్మల్ని శిక్షించే ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారేమో, మీరెందుకు చేయాలా? దాని అర్థం అది కాదు కదా. మారాలనే కదా మార్చినారు కదా, ప్రభుత్వాన్ని పార్టీని మార్చినారు కదా, మీరు పట్టుసంగా చేయండి. మళ్ళీ అవే తప్పులే అవే పొరపాట్లే మీరు చేసినప్పుడు మళ్ళీ ఇలాగే కొనసాగుతుంది. ఇది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మంచి పద్ధతి కాదు. ప్రజల మీద చాలా సమస్యల మీద ఈ వ్యవస్థలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఈ సమయాన్ని వీటినన్నింటినీ కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల రూల్ ఆఫ్ లాను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులను కోరుతూ ఉన్నాను. అలాగే ఈ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎంతోమంది ఇప్పుడు ఎప్పుడు తేడా చూడలేదు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే అధికార పార్టీలో ఉంటే ఒక పద్ధతి, లేదా ప్రతిపక్షంలో ఉంటే ఒక పద్ధతి. అట్లాంటి రాజ్యాంగం లేదు మన దగ్గర, అట్లాంటి చట్టాలు లేవు మన దగ్గర. అందరినీ సమంగా చూసే చట్టాలే ఉన్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. రూల్ ఆఫ్ లా, సమన్యాయం అనేది పాటించాలా. ఇది నేను పాటించాలని గట్టిగా కోరుతున్నాను. ఎక్కడైతే ఇలాంటివి ఏమన్నారు, బాధితురాలి పేరు చెప్పినందుకు ఇవాళ నోటీస్ ఇచ్చారు. ఇలాంటి నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, బాధితురాలి పేర్లు చెప్పి ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున నుంచి. ఇలాంటి విషయాలలో మమ్మల్ని ఏం పెద్ద బెదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఇది ప్రూవ్డ్. ఇది ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలంటే ప్రాణాలను కూడా పణాలంగా పెట్టి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మా పూర్వతరం వాళ్ళు. ఇప్పుడేం ఆ పరిస్థితులు లేవు. ఇవన్నీ మారినాయి. ఎందుకంటే విఘ్నులైన ప్రజలు మార్చుకుంటూ వచ్చారు. అలాగే మీడియా మిత్రులు, అలాగే ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, నిరంతరం కొనసాగుతున్న ఈ ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ లాను పాటించాల్సిందిగా నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.